అందరికి నమస్తే అండి. మీరు చూస్తున్న ఈ ఫోటోలో ఒక చైర్‌ననేది వేరే మోడల్‌లాగా మార్చడం జరిగిందనమాట. చూడండి. చాలా డిఫరెంట్‌గా అంటే డిఫరెంట్‌గా అనమాట. ఇవొచ్చేసి డైనింగ్ చైర్‌లనమాట ఇవి. 6 డైనింగ్ చైర్‌లనమాట ఇవి. ఒక కస్టమర్ వచ్చి మా పాతవనేది ఇలా ఉన్నాయి. వీటిని ఇలా మార్చొచ్చా అని ఒక ఫోటో అనేది మనకు సజెషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చేస్తామని చెప్పి దానికి సంబంధించిన వర్క్ అనేది తీసుకొని మేము మొదలుపెట్టడం జరిగిందనమాట. అసలు ఎంత ఎక్సలెంట్‌గా అంటే అంత కొత్త చైర్‌లు మన షోరూమ్ పోయినప్పుడు కొంత ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగా చేసి ఇయడం అనేది జరిగిందనమాట. ఇది ఇది కొత్త ఏం కాదండి మాకు. ఇలాంటి డిఫరెన్స్ అయిన వర్క్స్ అనేది మేము ఇంతకుముందు కూడా చాలా వరకు చేస్తున్నాము. ఆల్రెడీ చాలా చేసినాం కూడా. ఒక డైనింగ్ చైర్‌లని కాదు సోఫాలు కానియండి, లేకపోతే వేరే సంబంధించిన సోఫాకి ఎనీథింగ్ ఎలాంటి సోఫానైనా సరే మేము మార్చి ఇవ్వడం అనేది జరుగుతుందనమాట. పాత సోఫాలు కానియండి, లేదా కొత్త సోఫాలు కూడా ఆర్డర్ బేసిక్ కూడా మనం ప్రతి మోడల్ కూడా చేయడం జరుగుతుంది. చూడండి, వాళ్ళు సజెషన్ చేసిన మోడల్ ప్రకారంగా పాత చైర్‌లని ఇలా మొత్తం లేటెస్ట్ మోడల్ లాగా మనం దాన్ని చేంజ్ చేయడం అనేది జరిగిందనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మా వీడియోస్ మీరు రెగ్యులర్‌గా చూస్తుండండి. ఎందుకంటే అప్పుడప్పుడు నేను సోఫాలకు సంబంధించిన డిఫరెన్స్ అయిన వీడియోస్ అనేది నేను పెడుతుంటాను. ఎందుకంటే చాలా మందికి కూడా తెలియదనమాట. అంటే ఇలా ఉన్న సోఫాని, ఇలా ఉన్న చైర్‌లని, లేకపోతే ఇలా ఉన్న వస్తువుని వేరే విధంగా అసలు మార్చడానికి సాధ్యమవుతుందా కాదనేది కూడా చాలా మందికి అనేది తెలియదు. కాబట్టి ఇలాంటి వీడియోలు చూస్తూ ఉంటే మీకు కూడా అర్థమవుతుందండి. బహు ఇలా కూడా చేసుకోవచ్చా మనం అన్నట్టు మీకు కూడా అర్థమవుతుంటుంది అనమాట. అందుకని రెగ్యులర్‌గా చూస్తుండండి. అలాగే మెటల్ గురించి కూడా అప్పుడు నేను కొన్ని చెప్తూ ఉంటున్నాను అనమాట. ఎందుకంటే మీకు కూడా తెలవాలి. ఎందుకంటే ఒక పాత సోఫా రిపేరింగ్ చేసుకునేటప్పుడు, లేదంటే ఒక కొత్త సోఫా కొనుక్కునేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఎలాంటి మెటల్ వాడుకోవాలి, ఎలాంటి మోడల్స్ చూజ్ చేసుకోవాలి, ఇలాంటి బయటలో ఎక్కడ సోఫాలు తీసుకుంటే బాగుంటాయి, లేకపోతే రిపేరింగ్ చేసిన బెస్టా, లేకపోతే కొత్త సోఫాలు కొనుక్కోవడమా, అది ఫ్రేమ్ మంచుకుని ఈవెన్ సోఫాల గురించి ఒకటి కాదనమాట, రకరకాల సంబంధించిన నేను చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. మీ దగ్గర కూడా ఎలాంటి సోఫా వర్క్ ఉన్నా మనం కాంటాక్ట్ అవ్వండి.